ప్రైజ్ లార్డ్. గడిచిన 4వ తారీఖు మార్చ్ బయలుదేరి గుడారాల పండుగ అయితే వెళుతూ ఉన్నాం. ట్రైన్ రిజర్వేషన్ అయింది. అద్భుత రీతిగా ట్రైన్ ఎక్కేసి గుడారాల పండుగ అయితే బయలుదేరిపోయాం. గుంటూరు లేమల్లె ప్రాంతంలో స్టార్టింగ్ ఎంట్రన్స్ 49వ గుడారాల పండుగలో గడిచిన 10 సంవత్సరాలు కూడా ఈ గుడారాల పండుగకి హాజరవడానికి ప్రభు కృప చూపించారు. 39వ సంవత్సరం నుంచి కూడా నేను ఇక్కడికి వస్తూ ఉన్నాను. ఎన్నో ఆత్మీయమైన విషయాలు, ఆత్మీయమైన సంగతులు నేర్చుకున్నాను. ఎప్పుడు వెళ్ళినా స్టేజ్ ముందు వేసుకొని దేవుని యొక్క వాక్యం వింటూ దేవునిలో పరవశించడం నాకు అలవాటు. పగల స్టేజ్ దగ్గరికి వచ్చినప్పుడు అది ఇంకా పనులు పూర్తి చేస్తూ ఉన్నారు. ప్రజలైతే అనేక మంది ముందుగానే ఇక్కడికి వచ్చి ఆ మిట్ట మధ్యాహ్నం ప్లేసులు కాసుకుంటూ ఆ గుడారాల్లో ఉంటూ దేవుని కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడి నుంచి బయలుదేరి దయాక్షేత్రం చర్చిలోనికి వచ్చాం. గడిచిన సంవత్సరం అనగా 48వ గుడారాల పండుగలో ఇది కన్స్ట్రక్షన్ చేశారు. మరి ఈ కన్స్ట్రక్షన్ లో నేను కూడా పాలుపంపులు పొందడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. మరి స్టార్టింగ్ లో ఇక్కడ ఏమీ లేవు, కానీ ఇప్పుడైతే బాగా డెవలప్ చేశారు. ఆ స్టేజ్ దగ్గర కూడా బాగా కట్టారు. ఎన్నో వసతులు ఏర్పాటు చేశారు. వాష్రూమ్స్ కావచ్చు, నీళ్లు కావచ్చు, అన్ని కూడా అరేంజ్ చేశారు. అయితే సాయంత్రం బయలుదేరి మళ్ళీ సాయంత్రం ప్రార్థనకు అందరూ కూడా మరి వెళుతూ ఉన్నారు. మేము కూడా చేరుకున్నాం. అద్భుత రీతిగా స్టేజ్ డెకరేషన్ అయిపోయింది. అందరూ కూడా గుడారాల పండుగ ఓపెనింగ్ కి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆసక్తితో ఎండలో కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారు. అద్భుత రీతిగా గుడారాల పండుగలు జరిగినాయి. దేవుడు మరి 4 దినాల్లో కూడా మరి దేవుని సన్నిధిలో ఉండి గడపడానికి మొబైల్స్ లేకుండా ఎవరు ఆలోచన లేకుండా దేవుని మీద ఆలోచనలు అన్ని పెట్టి గడపడం చాలా సంతోషంగా అయింది. ఒకవేళ మీరు కూడా గుడారాల పండుగకి వచ్చి ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రైజ్ లార్డ్.